ఈ ప్రపంచంలో మనిషి అనే ప్రతి ఒక్కడికి గతం ఉంటుంది. ఒక మనిషి జీవితంలో గడిచిపోయిన రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు అన్నిటినీ కలిపి గతం అని పిలుచుకుంటాం. అదే పాస్ట్. వాస్తవం ఏంటంటే అయిపోయిన గతాన్ని మార్చలేము. పోనీ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉండదు. ఈ ప్రపంచంలో ఎప్పుడు ఎవ్వరికీ చుట్టం కాదు. అరిటాకు వేసి అన్నం వడ్డించడానికి. నీ గతం ఎలా ఉన్నా నిన్ను నువ్వు మార్చుకోవడానికి భవిష్యత్తు ఒక మంచి అవకాశం మాత్రమే. మార్పు రావాలి, మారాలి అనే తపన మంచిదే, కానీ రాత బాలేనప్పుడు చేతిలో గీతలకు అర్థం ఉండదు. లైఫ్లో గతాన్ని చూసి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. చూసి సిగ్గుపడే అంత గొప్పోళ్ళు, మంచోళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ. ఒక మనిషి గెలుపు వెనక కష్టం ఎంత ఉంటుందో ఎదుగుదలకు కూడా అంతే గతం ఉంటుంది. నీ గతంలో ఎన్నో తప్పులు చేయొచ్చు, మర్చిపోలేని ఎన్నో గుర్తులు ఉండొచ్చు, కానీ గతం మనకి ఎన్నో విషయాలు నేర్పిన గొప్ప గురువు. ఒక మనిషికి గాయం వల్ల కొన్ని గుర్తులు ఉండిపోతాయి, కానీ గతంలో ఉన్న జ్ఞాపకాలు ఎప్పటికీ గతించిపోవు. ఎవరికైనా భవిష్యత్తు మీద భయం ఉంటుంది, కానీ బెంగ ఉండదు. ఒక మనిషి దిగులు పడ్డాడు అంటే గతంలో అనుభవాలు, చేదు జ్ఞాపకాల వల్లే. జీవితం తెల్లటి కాగితంలో ఉండాలి అనుకోవడం పొరపాటు. జీవితాన్ని మార్చుకోవడానికి ప్రస్తుతం మంచి అవకాశం. మన గతం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒక మచ్చ వల్ల మర్యాద ఇవ్వకపోవచ్చు, ఒక ముద్ర వల్ల మంచితనాన్ని కోల్పోవచ్చు, ఒక మరక వల్ల మానసికంగా కృంగిపోవచ్చు, కానీ గతంలోని అన్ని గాయాలు, జ్ఞాపకాలు, అవి మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు, ప్రస్తుతంలో నిన్ను కాపాడతాయి. ఏ విషయానికి మోసపోకుండా నిలబెడతాయి. ఎలాంటి సందర్భం అయినా ఆలోచించేలా చేస్తాయి. ఏ విషయానికి ఉలిక్కిపడేలా, తొందరపడేలా చేయవు. ఏ మనిషికైనా గతం మంచి పునాది. జీవితాన్ని జాగ్రత్తపరచుకోవడానికి, మార్చుకోవడానికి ఒక మంచి అవకాశం. నిజం తెలియక, అనుభవం లేక గతంలో ఎన్నో కోల్పోవచ్చు, కానీ నలిగిపోయి బాధపడి ఎన్నో విషయాలు తెలుసుకొని నేర్చుకున్నాక కోల్పోయినవన్నీ తిరిగి పొందుకోవచ్చు. ఒక మనిషికి తెలివి, ఆలోచన ఎప్పుడు పెరుగుతాయంటే కోల్పోయినప్పుడు. అది ప్రేమైనా, జీవితమైనా, మనిషికి సంబంధించిన ఎలాంటి సంబంధం అయినా. జరిగిపోయిన జీవితం, గడిచిపోయిన రోజులు, మారిపోయిన కాలం ఏవీ తిరిగి రావు. ఇవన్నీ అందరికీ తెలిసినవే. గతంలో కొన్ని విషయాలకి మనలో చాలామంది పదే పదే తలుచుకుంటూ బాధపడుతుంటారు. వాస్తవం ఏంటంటే కొన్ని ఎలా జరగాలో రాసి పెట్టినట్టే జరుగుతాయి. కొన్ని మనం చేసుకున్న తప్పులకి, తొందరపాటు నిర్ణయాలకి జరుగుతాయి. గతంలో వచ్చే ఆనందంలో మనిషికి వచ్చేది ఏముందో తెలియదు, కానీ బాధలో మాత్రం జీవితాన్ని నేర్చుకోవచ్చు. మనిషికి ఎలాంటి సరిహద్దులు లేవు. నచ్చినట్టు బ్రతికే స్వేచ్ఛ ఉంటుంది, కానీ స్వేచ్ఛ సంకెళ్ళు వేసే సమూహం ప్రమాదం. అసలు మనిషి బ్రతుకు శిల్పం కాదు, పూజించి నైవేద్యం పెట్టడానికి. చుట్టూ నలుగురు ఉన్నప్పుడు బంధాలు, సంబంధాలు, అన్ని పరిచయాలు నమ్మకాల మీదే నడుస్తాయి. కానీ స్వార్థాలు నిండిపోయిన లోకంలో నీతి, నిజాయితీకి తోకాలు వేయడానికి రోజులు కావేవి. దారులు బాలేనప్పుడు అయితే నడక మార్చుకోవాలి, లేదంటే నిర్ణయాలు మార్చుకోవాలి. గతం నేర్పేది ఒక్కటే, నిన్నటికి నేటికి తేడా ఏంటి అని. నిన్నకి నేటికి తేడా చూపించకపోతే ఒక మనిషి ఎదుగుదలలో అర్థం ఉండదు. చాలామంది తెలిసి కొన్ని చేసిన తప్పులకి చావే దారి అనుకుంటారు. కొన్ని చెడు అలవాట్లకి బానిస కూడా అవుతారు. కళ ఉండటం నిజం, ఖచ్చితంగా నిజమై తీరాలి అనుకోవడం మూర్ఖత్వం. వాస్తవాన్ని భరించినోడికి
భవిష్యత్తు భుజం తట్టి మరీ బ్రతుకు మీద భరోసా ఇస్తుంది. గతం ఎలా ఉన్నా ప్రస్తుతం గొప్పగా బ్రతకడానికి ఒక గొప్ప అవకాశం. అయిపోయిన గతం ఎవ్వడూ మార్చలేడు, మార్చలేం, కానీ మార్పు తీసుకొని రాగలం. నీ పాస్ట్ ఎలా ఉన్నా హ్యాపీగా స్వీకరించండి.